ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. అందరూ కూడా ఒక్కొక్కరికి బయటకు వస్తున్నారు. విజయ్ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రమాణ స్వీకారం ఎలా జరిగింది? ఏ విధంగా మొత్తం అందరూ కూడా కూర్పు ఎలా ఉంది? అద్భుతంగా జరిగిందండి. మేమందరం అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట వినడానికే ఈరోజు వెయిట్ చేసాం ఇక్కడ. సో చాలా ఆనందంగా ఉన్నది. జనసేన తొలి మహిళా ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టి ఆయన నాకు చాలా గౌరవాన్ని ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. 21 మంది గెలుచుకున్నాము. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో చూడాలి, అసెంబ్లీలో ఆయన గళం వినాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం 17వ తారీఖు సెషన్స్కి. అంటే ఎన్నాళ్ళ నుంచో అదే పవన్ కళ్యాణ్ని గేటు కూడా తాకనినని చెప్పేసి అన్నారు. అసెంబ్లీ గేటు తాకనిన్నారు. దానికి ఎలా సమాధానం చెప్పాలని? ఆల్రెడీ చెప్పాం కదండి సమాధానం. వాళ్ళనే తాకనివ్వకుండా చేస్తాం అందరినీ. ప్రధాన ప్రతిపక్షంగా కూడా కూర్చునే అర్హతను కోల్పోయారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతారు? అది ఆయన వ్యూహం అంటే. పవన్ కళ్యాణ్ నేను అనే అనుభూతికి సభాప్రాంగం అంతా ఒక్కసారిగా మారిపోయింది. లూప్ జోన్స్ వచ్చింది. ఎలా చూడాలి? చూసారుగా ఎంత గట్టిగా అరిచారు అందరూ. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఓటేసింది ఆయనే చూసి, ఆయన కోసం. ఆయన రావాలి, వస్తేనే రాష్ట్రం మారుతుంది అని గట్టిగా ప్రజలందరూ నమ్ముతున్నారు. అంటే మంత్రివర్గ విస్తరణ చూస్తే ఎలా ఉందంటారు? అన్ని సామాజిక న్యాయం జరిగే విధంగా ఉందంటారా? దాంట్లో కొన్ని లోపాలు కనిపించాయి కానీ సరిదిద్దుతారని కూడా అనుకుంటున్నాము. ఖచ్చితంగా మంచి వ్యక్తులనే వేశారు అందరినీ కూడా. రాష్ట్రం అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని ఇద్దరు కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే మంత్రివర్గం కూడా ఉంటుందని అందరం నమ్ముతున్నాం. పాలన ఎలా ఉండబోతుందంటారు? రేపటి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదా ఉండబోతుందంటారు? మంత్రి హోదాల మాట పక్కన ఉంచండి కానీ ప్రజలకి న్యాయం జరిగేటట్టు, ముఖ్యంగా పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు అయితే మటుకు పాలన ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. అందులో ఎటువంటి తేడా ఉండదు. చూస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరి మాట కూడా ఇదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ నేను అనే పదం కోసం అందరూ కూడా వేచి చూసాం. ఆ పదాన్ని అయితే మొత్తం అందరూ కూడా వినబోతుకి అందరూ కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అది చూడడం కోసమే మేమందరం రావడం జరిగింది. వాళ్ళతో పాటు మేము జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే 21 కూడా మేము గెలిచి తీరమని చెప్పేసి జన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.